కౌటాల మండలం తుమ్మడిహెట్టి గ్రామం వద్ద నిర్మించబోయే ప్రాణహిత భారీ స్థలాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. ప్రాజెక్టు ఎత్తు, కాల్వల సామర్థ్యం గురించి ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. అనంతరం పుష్కర ఘాట్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో వచ్చే వారం భేటీ అయ్యి బ్యారేజ్ ఎత్తును ఖరారు చేస్తామని తెలిపారు. ముంపు ప్రాంత రైతులకు నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును మేడిగడ్డకు తరలించి తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ హరిత తదితరులు పాల్గొన్నారు. ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులతోటి పలు దఫాలుగా చర్చించి సమీక్ష చేసి అట్లాగే దానికి స్కీమ్ సంబంధించి కన్సల్టెన్సీకి ఇచ్చి అవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా 150 అంటే సముద్ర మట్టానికి 150 మీటర్ల ఎత్తున ఈ యొక్క తుమ్మిడిహట్టి బ్యారేజ్ను నిర్మించాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి ఇప్పటికే 2 టీఎంసీ రోజుకు 2 టీఎం చొప్పున 22,000 క్యూసెక్లో నీళ్లు తీసుకోవడానికి కెనాల్స్ కూడా కొన్ని తవ్వడం జరిగింది. సో తదనంతరం ప్రభుత్వాలు మారడం, అది ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ఫడ్నవీస్ గారిని కలిసి ఈ 150 మీటర్ల ఎత్తుకు ఈ బ్యారేజ్ నిర్మాణానికి అనుమతించే విధంగా ప్రయత్నాలు కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడే బీజేపీ శాసనసభ్యులు హరీష్ గారు ఉన్నారు. అట్లాగే రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. అట్లాగే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రం, వెనుకబడ్డ ప్రాంతం, అప్పులో కూరుకుపోయిన రాష్ట్రం, రైతాంగానికి ఈ సాగునీరు ఇస్తేనే వాళ్ళ మనుగడ అనేది జీవనది సుఖంగా సంతోషంగా ఉంటుంది. కాబట్టి రెండవది, మనం ఏదైతే ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే వికసిత్ భారత్ అంటా ఉన్నామో, అట్లాగే నీతి ఆయోగ్ అంటా ఉన్నామో, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర రైతాంగం పైన వాళ్ళ సుదీర్ఘకాలమైనటువంటి కళను నెరవేర్చడం కోసం పెద్ద మనం చేసుకొని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారి దగ్గరికి గౌరవ ముఖ్యమంత్రి గారు, సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రులు అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది, కలవడం జరుగుతుంది. వారిని ఒప్పించే కార్యక్రమం చేసి ఈ యొక్క ఎక్కడ కూడా ఎందుకంటే ఈ సందర్భంగా మాట చెప్తా ఉన్నా, రిజర్వాయర్లు ప్రాజెక్టులు కట్టినప్పుడు కొన్ని పొలాలు మునగడం సహజం. నాగార్జున సాగర్ తీసుకుంటే కొన్ని లక్షల ఎకరాలు మునిగింది. బాక్రానంగల్ ప్రాజెక్టు ఉంటే చాలా లక్షల ఎకరాలు మునిగింది. శ్రీశైలం ప్రాజెక్టు సుమారుగా 1,00,000 ఎకరాల పైన మునిగింది. ఇక్కడ తుమ్మిడిహట్టి దగ్గర వచ్చేది ఏ గ్రామం కూడా మునుగదు. ఆర్థికంగా నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ గ్రామ ప్రజలు కూడా లబ్ధి జరుగుతుంది. కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి నష్టం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఆ యొక్క ఆర్థిక భారాన్ని భరించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మరి దీనికి అనుమతిస్తే, లేదంటే ఏమిటంటే మనం 2 టీఎంసీలు అంటే 22,000 క్యూసెక్ నీళ్లు తీసుకోవడానికి సాధ్యం కాదు. ఆ 150 టీఎంసీలకు, ఆ 150 లెవెల్కు అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తేనే అగ్రి అయితేనే సాధ్యమవుతుంది. కాబట్టి దీన్ని పెద్ద మనం చేసుకోవాలని చెప్పని మహారాష్ట్ర